9 ఏళ్ళు 10 ఏళ్ళ టైంలో ఎవరితో పంపించేవాళ్ళు కాదు. మమ్మే తీసుకెళ్ళేది. అది ఎప్పుడన్నా మంచి సినిమాలు వచ్చినాయి అంటే, కొత్త సినిమాలు వస్తూనే ఉండే కదా గుడివాడ, ఎప్పుడన్నా తీసుకెళ్ళేది. వెళ్ళామంటే 2 సినిమాలు చూసి రావాలి, అది మమ్మ లెక్క. మద్రాసు వెళ్ళాడంటే ఎవరో తెలిసిన వాళ్ళు పంపిస్తే తీసుకెళ్తే, సంగీతం మామూలుగా ఫ్రీగా నేర్పిస్తాం, భోజనానికి హాస్టల్కి తెచ్చుకోమన్నారు. సంవత్సరానికి 1500, 2-3 క్యారెక్టర్లు ఇచ్చేసేదాన్ని. ఏం చెవాళ్ళు నా చేత బాగా చెప్తున్నాను మాట్లాడుతున్నానని. 2-3లో మళ్ళీ డ్రెస్సు చేంజ్ చేసుకోవటానికి టైం లేక దాని మీదే ఒక లంగా వేసేసుకోవటం, దాని మీదే వేసేసుకోవటం లంగా. అప్పుడు ఇళ్ళు అలుక్కుని, అప్పుడు తలంట్లు పోసుకుని, ఆ పండగ రోజునే పిండి వంటలు చేసుకునేది. ముందు రోజున వండుకుంటారు అందరూ, మాకు కుదరదు. టపాకాయలు కట్టుకుంటాం కదా ఇంట్లో. ఓకే అమ్మా, చిన్ననాటి విషయాలు అన్నీ మాట్లాడుకుంటున్నా కదా. ఏం లేదు, ఈ చిన్ననాటి నుంచి 60స్లో, ఇప్పుడు 60 ఇయర్స్ బ్యాక్ అంటే ఇంచుమించు అన్నీ నా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా పెద్దవాళ్ళు ఏం చెప్తే అది మనం వినడం, పెద్దవాళ్ళు చెప్పినవి చాలా వరకు గుర్తులు పెట్టుకోవడం ఇప్పుడు. అందుకని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ కాణీలు అన్నీ మీకు చెప్పేసాను వచ్చేసి ఉంటుంది. అప్పుడు సినిమాలు చూడాలంటేనమ్మా ఎవరితో పంపించేవాళ్ళు కాదు. కాస్తంత 10-12 ఏళ్ళు వచ్చిన తర్వాత పక్కింటి వాళ్ళతో అటు ఫ్రెండ్స్తో పంపించారు, కానీ డబ్బులు ఇచ్చి. ఇక 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళ టైంలో ఎవరితో పంపించేవాళ్ళు కాదు, మమ్మే తీసుకెళ్ళేది. అది ఎప్పుడన్నా మంచి సినిమాలు వచ్చినాయి అంటే, కొత్త సినిమాలు వస్తూనే ఉండే కదా గుడివాడ, ఎప్పుడన్నా తీసుకెళ్ళేది. వెళ్ళామంటే 2 సినిమాలు చూసి రావాలి, అది మమ్మ లెక్క. ఇక పొద్దున్నే లేచి కాస్త గోంగూర అయితే తెచ్చేసుకుని, పచ్చడి చేసేసి, ఇంత అన్నం ఇంత దబ్బరాల్లో ఎగరేసేసి, వంచితే పాడైపోద్ది రాత్రి దాకుండదని అప్పుడు ఒక అనుకునేవారట. సెలవులు వేసవకాలం కదా, అందుకని ఎగరేసి ఇంత పచ్చడి చేసి 2 అందులో పెట్టేసి వాసన కట్టేసి ఒక సంచిలో పెట్టేసి, సంచులు అనేవాళ్ళం కదా అప్పుడు, ఆ సంచిలో పెట్టేసేది. పెట్టి గుడివాడ నడిచి వెళ్ళిపోయేవాళ్ళం. ఎంత 5 కిలోమీటర్ల 5 మైళ్ళలో ఉండేది. అక్కడ నడిచి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి మ్యాట్ని ఫస్ట్ షో 2 చూడాలి, 2 చూసి రావాలన్నమాట. నేను మా అన్నయ్యళ్ళు నాకంటే 2 ఏళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ముగ్గురిని తీసుకుని వెళ్ళిపోయేది. కతిమాళ్ళందరూ వాళ్ళే చూసేస్తారు వెళ్ళి సినిమా చూడటానికి వెళ్తే. అప్పుడు ఏమని చేసేవారు తెలుసా, సినిమాల్లో టికెట్ కొనుక్కునేటప్పుడు మనకి ఖర్చీపులు ఇచ్చేవాళ్ళు. జేబురుమాలు అనేవాళ్ళం అప్పుడు. ఖర్చీపు ఇప్పుడు అంటున్నాం, అప్పుడు జేబురుమాళ్ళు అనేవాళ్ళు. అవి ఇచ్చేవాళ్ళు. ఎందుకు, ఏడుస్తాం కదా, లవకుశ అలాంటి సినిమాలతోనే తీసుకెళ్ళేది. ఆ లవకుశ సినిమా చూసినప్పుడు ఏడుపుకి ఖర్చీపులు ఎవరికాళ్ళకి ఇచ్చేవాళ్ళు తుడుచుకోవడానికి. కొన్ని థియేటర్లో, గుడివాడలో ఒకటి రేకుల షెడ్ ఉండేది థియేటర్, గౌరీ శంకర్ ఏదో దాని పేరు. దాంట్లో అయితే చెమటలు కారిపోతూ ఉండే, రేక్ కదా, చెమటలు కారిపోతూ ఉండేవి. చెమటలు అక్కడ ఏడుపు. ఇక అప్పిరితిప్పిరి అయిపోయేవాళ్ళం. థియేటర్ నుంచి బయటకు వచ్చాక అబ్బా ఆ గాలి పోసుకుంటే అమ్మయ్య అనిపించేది. ఎక్కడో మొత్తం థియేటర్లో 4-5 ఫ్యాన్లు ఉండేవి అంతే. అవి ఎక్కడో పైన ఉండేవి. అవి ఏమి తగులుతాయి కిందకి, అందరు ముందు వచ్చిన వాళ్ళ ఫ్యాన్ కిందే కూర్చునేవాళ్ళు. అందుకని ఖర్చీపులు ఇచ్చేవాళ్ళు, ఖర్చీపులు తెచ్చుకొని బయటకు వచ్చేవాళ్ళం. వచ్చేటప్పుడు పుస్తకాలు అమ్మేవారు, పాటల పుస్తకాలు 15 పైసలు అట్ట ఒక పుస్తకం. నేను 10 పైసలు నా దగ్గర ఉన్నా కూడా, లేకపోతే మా అమ్మనాయని అడిగి మిఠాయిలు ఏమి కొనుక్కోనిలే అని ఆ 10 పైసలు అడిగి పాటల పుస్తకం కొనుక్కునేదాన్ని. పాటల పుస్తకాలు, పాటలు అంటే అంత ఇష్టం అనమాట చిన్నప్పుడు నాకు. మా అన్నయ్య ఉండేవాడు, 4వ అన్నయ్య వెంకటేశ్వరరావు అని, చాలా బాగా పాడేవాడు. ఎంత బాగా పాడేవాడు అంటే ఘంటసాల గారు పాడినట్టే పాడేవాడు. ఘంటసాల గారిలా పాడేవాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, అలాగే మా అన్నయ్య కూడా. చిన్నప్పుడు నాకు అసలు ఊహ తెలియదులే. తనకి చిన్నప్పుడు చెన్నై వెళ్ళాడంట, మెడ్రాస్, అప్పుడు మద్రాస్ కదా, మద్రాస్ వెళ్ళాడంట. ఎవరో తెలిసిన వాళ్ళు పంపిస్తే తీసుకెళ్తే, సంగీతం మామూలుగా ఫ్రీగా నేర్పిస్తాం, భోజనానికి హాస్టల్కి తెచ్చుకోమన్నారు. సంవత్సరానికి 1500. ఒక సంవత్సరంలో నీకు అంతా వస్తుంది, 1500 సంవత్సరానికి తెచ్చుకుంటే సంగీతం మాత్రం ఉచితంగా నేర్పిస్తాం, ఫుడ్కి ఉండడానికి తెచ్చుకోమన్నారంట. 1500 అంటే మాటలా, ఎక్కడి నుంచి వస్తాయి? బస్తా 20 రూపాయలు 25 రూపాయల రోజుల్లో 1500 ఏళ్ళకి. ఇక అది మన వల్ల కాదులేని తిరిగి వచ్చేసాడంట. ఆ చెప్పేవాడు మన సుశర్ల దక్షిణామూర్తి గారిని, అదే ఇది నాళ్ళని చూశానని చిన్నప్పుడు. అలాగే అంత 1500 అంటే మాటలా, మరి లేక వచ్చేసాడు అనమాట. అందుకని మా అన్నయ్యకి ఇంట్రెస్ట్ కదా, సినిమాకి వెళ్ళాడంటే పాటల పుస్తకం కొనుక్కొచ్చేసేవాడు. 2 రోజులకు ఒకసారి సినిమాకి వెళ్ళిపోయేవాడు, 2 రోజులకు ఒకసారి. సాయంత్రం వరకే కమతాలు, 6 తర్వాత అక్కడేం పనులు ఉండవు. పొలాల నుంచి వచ్చేస్తారు, అక్కడి నుంచి రావడం, స్నానం చేసేయటం, సైకిల్ వేసుకోవటం, వెళ్ళిపోవటం. వచ్చినా తింటారు, ఈ లోపల ఉండేట్టు పెడతగా అమ్మ, ఒక్క సినిమా చూసి వచ్చిన తర్వాత కదా తింటాం అనుకున్నట్టు వెళ్ళిపోయేవాడు సైకిల్ వేసుకుని. పుస్తకాలు ఇంటి నిండా పాటల పుస్తకాలే ఉండేవి మాకు. స్కూల్ పట్టుకెళ్తే మాస్టర్లు పట్టుకుంటారని పట్టుకెళ్తాను కదా, రావటం మళ్ళీ మొదలం పాటల పుస్తకాలు పట్టుకోవటం, పాటల పుస్తకాలు చదువుకోవటం. తిట్టేవాడు వాళ్ళకి ఇచ్చేసి ఆ పుస్తకాలను ఏమైనాయి అని. ఎవరికాళ్ళు మా దగ్గర పాటల పుస్తకాలు చాలామంది తీసుకెళ్ళిపోయాడు నా దగ్గర, మళ్ళీ ఇచ్చేవాళ్ళు కాదు. అట్లా జరిగేది అనమాట. ఆ రోజులు అంత బాగుండేవి. ఆ పాటలు అంటే నాకు అంత ఇష్టం. అన్నయ్య ఘంటసాల గారి పాటలే పాడతాడు కదా, అందుకని నేను కూడా ఘంటసాల గారే పాడేదాన్ని. అప్పట్లో గోల ఫ్రెండ్స్
ఇదేంటి అసలు సుశీల గారి పాటలు జానకి గారి పాటలు అవి కదా, సుశీల జానకి పాటలు కదా పాడాలి, నువ్వు ఎంతసేపు ఘంటసాల పాటలు పాడతావేంటి అనేవాళ్ళు. అంటే మన ఇంట్లో అయ్యే పాడుతున్నాడు కదా, అయ్యే అలవాటు అయిపోయినాయి. ఇక యుగళ గీతాలన్నీ అయ్యే, ఈ పేతా సాంగ్లు అయినా అయ్యే, అన్నీ అయ్యే. దేవుడి మీద పాటలు అయినది, భక్తి గీతాలు అన్నీ అవే పాడుకునేదాన్ని అనమాట. పోతే చిన్నప్పుడు ఏం జరిగిందంటే మీకు ఇంతవరకు చెప్పినట్లేను, స్కూల్లో డ్రామాలు వేసేవాళ్ళు, అదే నాటికలు. చిన్న పిల్లని కదా, లంగా జాకెట్లే, గౌన్లు కుట్టించిందా. అప్పుడు కూడా పిల్లలు ఎక్కడికెక్కడికి వేసేవారు, స్లీవ్లెస్ ఫ్రాకులే కూడా వేసేవాళ్ళు, బుట్ట చేతులు వేసేవాళ్ళు. ఒక జాకెట్ ఒక లంగా మామూలుగా కుట్టుకూలు ఎంతమ్మా, బేడ కూడా ఉండదు కదా రెండు కుడితే. అట్లాగే ఏదైనా మంచి కుట్టించాలంటే రూపాయి అయిపోద్ది, బాగా కుట్టించాలంటే. అందుకని అలాగే కుట్టించేది నాకు. ఆ లంగా జాకెట్లు 2-3 క్యారెక్టర్లు ఇచ్చేసేదాన్ని. ఏం చేయవాళ్ళు, నా చేత బాగా చెప్తున్నాను మాట్లాడుతున్నానని 2-3లో మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి టైం లేక దాని మీదే ఒక లంగా వేసేసుకోవటం, దాని మీదే వేసేసుకోవటం లంగా, ఇలా చేసేవాళ్ళు. ఈ 3 లంగాలు వేసుకుని ఆ స్టేజ్ ఎక్కలేకపోయేదాన్ని. ఎత్తుగా వేస్తారు కదా స్టేజ్ అనేటప్పటికి, ఎక్కలేకపోయేదాన్ని. మా అన్నయ్యలు ఉండేవాళ్ళు అక్కడ. ఆ టైంలో మా పెద్దన్నయ్య ఎవరు ఉండేవాడు ఊళ్ళోనే, తీసుకెళ్ళి ఎక్కించేవాడు స్టేజ్ ఎక్కించి గంపని ఎత్తిన పెట్టి వెనకాల నెత్తిన పెట్టేవాడు. ఇక కూరగాయలు వంకాయలు దోసకాయలమ్మ కూరగాయలు ఇట్లా అమ్మడం, ఎవరో పిలవడం, కూర్చోబెట్టడం, నాటికలు కదా అవి జరుగుతూ ఉండేవి. ఇలాంటివన్నీ ఆ రోజులు తలుచుకుంటుంటే అమ్మో అప్పుడే యాక్ట్ చేసేయాలని యాక్టింగ్ ఆశ. 7-8 ఏళ్ళకే, 7 ఏళ్ళు 8 ఏళ్ళ వయసు అప్పుడు, 2-3 తరగతులు చదివేటప్పుడే. ఇట్లాంటివన్నీ మనస్సులో ఉంటేనమ్మా ఒకటి, మతిలో ఉంటే గతిలో జరుగుద్ది అనేది మా అమ్మని చెప్పాను ఒకసారి, మీకు చెప్పినట్టున్నాను. మనసులో ఉంటే మాత్రం భవిష్యత్తులో ఏదో ఒక రకంగా తీరుతుంది అనుకుంటున్నాను నేను. తీరిందిగా నాకు. నా మనసులో బాగా ఆశ ఉండేది, బాగా నా మనసులో ఎప్పుడు అబ్బా యానివర్సరీ వస్తుందా, స్కూల్ యానివర్సరీ, నాటికలు వేసేయచ్చు, పాటలు పాడేయచ్చు, ఇదే పని. నాటలు వేసేయచ్చు, పాటలు పాడచ్చు, ఇలాగే ఉండేదాన్ని. ఈ పాటల సంగతి చెప్తున్నా. పాట ఎప్పుడు కూడా నన్ను మొన్న ఈ మధ్య 2-3 చాలామంది అడిగారు, అమ్మ మీరు పాట పాడండి అమ్మ అప్పుడప్పుడు అని. నేను పాడతాను, మీకు చెప్పాను. అది ఎలా ఈ చిన్ననాటి గుర్తుల్లో పాడనా లేకపోతే విడిగానే ఒక రీల్ లాగా పాడనా ఆలోచించుకుంటున్నా. ఏది కరెక్ట్గా తోస్తే అది పాడతా, మొత్తానికి పాడతా. ఒక్కొక్క చరణం ఒక్క నిమిషం లాగా అయినా సరే ఎప్పుడో మొదలు పెడతా, అది కూడా మొదలు పెడతా మంచి రోజు చూసి. మీ బ్లెస్సెస్ ఉండాలి కదా. ఏది చేసినా నేను ఊరికే నా ఇష్టానికి నేను చేసేయను. ఇది ఖచ్చితంగా నేను చేస్తే వాళ్ళు సక్సెస్ చేయగలరు, వాళ్ళకి నచ్చుద్ది అనేది నా మనసుకు తెలియాలి. అప్పుడే దేంట్లో అయినా దిగుతా. తప్పకుండా పాడతానమ్మా, చెప్పారు చాలామంది అడుగుతున్నారు, నేను పాడతాను మళ్ళీ. పోతేనమ్మా చిన్నప్పుడు మన ఇళ్ళల్లో వాడకట్టు సంగతి చెప్తున్నా. మనం పప్పు రుబ్బుకున్నాం అనుకో అమ్మ, పప్పు నానబెట్టుకుంటాం కదా, అప్పుడప్పుడు ఇడ్లీ రుబ్బుకోవటం. పొట్టుపప్పులు ఇలా గుళ్ళు కాదు కదా అప్పుడు, పొట్టుపప్పులు మినపప్పులు ఇంత పప్పు పోసేసేది. అవి రోజు ఉండు టిఫిన్లు. ఎప్పుడన్నా పిల్లలు తినాలనిపించినప్పుడు అమ్మ ఏమైనా ఇడ్లీ అయిపోయామే, దోశలు, అట్లు అయిపోయాయి, దోశలు కాదు అట్లు అయిపోయాయమ్మా అన్నప్పుడు పప్పు పోసేది. పప్పు కడుగుతూ ఉండేవాళ్ళం. అమ్మ పప్పు కడుగుతుంటే పొట్టు అని కుడితి అంటారు దాన్ని. అప్పట్లో కుడితికి ఒక కుండ పెట్టేవాళ్ళు, పక్కింటి వాళ్ళు గేదెలు ఉన్నవాళ్ళు కుడితికి ఒక కుండ పెట్టేసేవాళ్ళు. మా పెంటపోగు దగ్గర పోగంతా పోసేటప్పుడు పెంటపోగులు అనేవారు. పాచి మనం ఊడ్చిపోతానికి ఒక పెంటగోపు ఉండేది ప్రతి ఇంటికి ఒక దిబ్బ. అక్కడ కుడితికుండ పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ కుడితికుండలో మనం పొయ్యాలి. పొట్టు అంతా కుడితి ఏమొచ్చినా బియ్యం కడిగిన ఈ పప్పు అంతా పోసేస్తే రోజు కొండ ఉంటే రోజు వాళ్ళు మజ్జిగ ఇచ్చేవాళ్ళు. కుడితి తీసుకెళ్తున్నారు కదా, ఇన్ని మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. కుడితి పట్టుకెళ్తున్నాం అమ్మా బాగుంటాయండి అని మజ్జిగ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. అసలు ఇప్పుడు ఉన్నాయి అలాంటి ఆ ధోరణి కానీ ఆ పద్ధతి కానీ. గొడ్లు మేపేవాళ్ళు కూడా ఏంటో అదొక సంస్థానం అయిపోయింది. గొడ్లు కూడా ఉంటున్నాయి, 10-20 గొడ్లు ఉన్నవాళ్ళు ఉంటున్నారు, కానీ అదొక సంస్థానం లాగా ఉంది. మామూలుగా పాత రోజుల్లాగా లేదు. ఇంటింటికి గేదెలు అన్న వాళ్ళు ఇళ్ళ దగ్గర మా ఇంటికి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ వండుతాం కదా. ఆ గంజి అని, ఆ బియ్యం కడిగిన నీళ్ళని, అవన్నీ ఇవన్నీ ఏమో ఒక సాయంత్రానికి రేపొద్దున ఇవాళ పెట్టారు, రేపొద్దున కొండ నిండిపోద్ది, అలా పోసేవాళ్ళం అందులో. అలా అందరికంటే మా ఇంట్లోనే ఎక్కువగా, మా ఇంట్లోనే మాల్చం గారింట్లో పెడదాం కొండ అన్నట్టు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అలా చేసి ఆ జ్ఞాపకాలన్నీ ఇప్పుడు మర్చిపోలేమమ్మా. అసలు ఆ జ్ఞాపకాలన్నీ మర్చినే పోలేం. ఇక దీపావళి వచ్చిందంటే కొన్ని ఊళ్ళలో టపాకాయలు కట్టేవాళ్ళం అమ్మ. టపాకాయలు, తాటాకు టపాకాయలు ఉంటాయి కదా, అవి మాకు అలవాటు. మా ఊర్లో అందరూ కడతారు, మా ఇంట్లో మేము కడతాం. పొద్దున కూర్చున్నామంటే సాయంత్రానికి ఎక్కువ కట్టేవాళ్ళు ఉంటారు, 1500-1000 కట్టేవాళ్ళు ఉంటారు. నాలాంటి అంత స్పీడ్గా నేను కట్టలేకపోయినా 500-600 కట్టేదాన్ని రోజుకి. మా అమ్మ ఇవ్వండి పెడతాం, మేము తినడం టపాకాయలు కడతాం. దీపావళి రేపనగా కూడా ఖాళీ ఉండదు. దీపావళి రేపనగా కూడా ఇవాళ వరకు కడతానే ఉండేవాళ్ళం. ఆ సాయంత్రానికి మొత్తం అన్నయ్యలు బస్తాల్లో పెట్టేసి గుత్తులు కట్టేవాళ్ళం.
బస్తాల్లో పేర్చేసుకుని వెళ్ళిపోయాయి, బస్తాలు మొత్తం మూటలో టపాకాయల బస్తాలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇల్లు అలుక్కోవటం. పండగ రేపే. అప్పుడు ఇల్లు అలుక్కుని అప్పుడు తలంట్లు పోసుకుని ఆ పండగ రోజునే పిండి వంటలు చేసుకునేది. ముందు రోజున వండుకుంటారు అందరూ. మాకు కుదరదు. టపాకాయలు కట్టుకుంటాం కదా ఇంట్లో, మన్నయ్యలు టపాకాయని తీసుకెళ్ళిపోతారు కదా. అప్పుడు రేపు పండగ అంటే ఇవాళ మధ్యాహ్నం 4 దాకా కూడా కట్టేవాళ్ళం. అవి పట్టుకుపోయేవారు. ఇక పండగ అమ్మాలుగా గుడివాళ్ళలో పెట్టుకుని కొట్టుల్లో గుడివాడ తేలపూలు ఏంటి చాలా ఊళ్ళు పట్టుకెళ్ళిపోయేవాళ్ళు బస్తాల సైకిళ్ళు కట్టుకుని. అప్పుడు ఇల్లు అలికేది మా అమ్మ. అలకటమేగా పేడ పెట్టి ఇల్లు అలికేది మా అమ్మ. ఇల్లు అలికి చక్కగా చేత్తో ఇట్లా ముగ్గులేసేది ఇంటి చుట్టూ. ఏంటో ఇట్ట పట్టుకుని ఇట్ట గీసేది. బాగా పడేది ఇట్లా వేస్తే. కళకళ్ళాడిపోయేది అలికిన ఇల్లు. వాకిలి గుమ్మాలు అరుగులు అన్నీ అలికేసి ముగ్గలు పెట్టేసి రాత్రి 10 అయినా సరే పని అయిపోయింది. ఆ తలంట్లు పోసుకుని పడుకునేవాళ్ళం. పొద్దున్నే పిండి వంటలు మొదలు పెట్టుకునేది. ఇక ఆ పండగ రోజే కూరలు వండినా, పిండి వంటలు వండినా, కొత్త బట్టలు కట్టుకున్నా అన్నీ ఆ పండగ రోజు అనమాట. పండగ రేపటి వరకు మా ఇంట్లో ఏం ఉండేది కాదు. మురికి మనుషుల్లాగా నల్ల కప్పేసిపోయి మందులు కదా, పటాసులు ఏ వాటి పేర్లు ఉండే, గంధకం, పటాసు, ఒత్తులు చేసే మందు, మసి అన్నీ ఒక రకంగా ఉండేవాళ్ళం ఇంట్లో అందరం. ఆ రాత్రికి కానీ రెడీ అయ్యేవాళ్ళం కాదు. ఆ తెల్లారి మాత్రం ఆ పండగ రోజున నీట్గా ఆ రాత్రి స్నానాలు చేసేసి ఆ పిండి వంటలు, కొత్త బట్టలు ఆ రోజు. ఆ దీపావళి వస్తే ఆ కష్టాలు. అదే కార్తీక మాసం. దీపావళి వెళ్ళిన తర్వాతే కోతలు వస్తాయి. దీపావళి టైం అంతా కోతలు వచ్చే వరకు, మళ్ళీ కార్తీక మాసం మళ్ళీ డబ్బు ఒడ్లు చేతికి వచ్చే వరకు అలాంటి కష్టాలు ఎన్నో. చెప్పు పుట్టపోతే బోల్డ్ ఉంటాయి పుట్లగా. కానీ నాకు గుర్తొచ్చినంత వరకు చెప్తున్నానమ్మా. నాకు గుర్తొచ్చినంత వరకు చెప్తున్నా. ఒక దాంట్లో ఒకటి దొరికినా కూడా ఏం అనుకోబాకండి. మళ్ళీ మీకు గుర్తు చేయటం అవుతుంది. ఓకేనమ్మా. మళ్ళీ మంచి విషయాలతో మళ్ళీ రేపొద్దున ఇంకో దాంట్లో మళ్ళీ చెప్తా. నేను ఎప్పుడు ఏ వీడియో చేస్తున్నా ఆ టైంలో మీకు ఈ విషయాలు కూడా 10-12 నిమిషాలు మాట్లాడేసేస్తాను. ఓకేనమ్మా. బాయ్ అమ్మా.